హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ముఖ్యంగా డైలీ కరెంట్ అఫైర్స్ మంత్లీ ఎగ్జామ్ అంటే ఏంటి అంటే, సో మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్కి, సో బ్యాచెస్ కంప్లీట్ అయిన వాళ్ళకి కానీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి కానీ మే ఫస్ట్ నుండి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో డైలీ కరెంట్ అఫైర్స్ విత్ డయాగ్రామ్స్తో కానీ మ్యాటర్తో కానీ మీకు డిటిపి చేసి ఒక పీడిఎఫ్ అనేది తెలుగు వెర్షన్లో అలానే ఇంగ్లీష్ వెర్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ అవుతుంది. మే ఫస్ట్ రోజు కరెంట్ అఫైర్స్, మే 2, 3 ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతుందో, సో ఒక రోజులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతుందో దాన్ని ప్రతిదీ కవర్ చేస్తూ ఒక పీడిఎఫ్ రూపాన మీకు వాట్సాప్ గ్రూప్లలో పంపిస్తున్నాము. సో స్టూడెంట్కి అది ఇప్పుడు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో మెయిన్ రోల్గా ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా, ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నట్లయితే మనకు ఎస్ఐ లేదన్నా కూడా 35 మార్క్స్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. కానిస్టేబుల్ వచ్చేసి 25 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఇంకా వేరే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ రూల్ ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్లో జరిగే కరెంట్ అఫైర్స్ క్లాసు వేరే, ఆ క్లాస్గానే ఉంటుంది. బట్ స్టూడెంట్స్కి రివిజన్ పర్పస్లో ఉండడానికి సో డైరెక్ట్ పీడిఎఫ్ అనేది స్టూడెంట్కి ప్రతిరోజు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు పొద్దున మీ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. సో అలా మే 1 నుంచి మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది మేము వాట్సాప్ గ్రూప్లలో సెండ్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మే మంత్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత ఆ మే మంత్ ఎండింగ్లో మీకు టోటల్ మే మంత్ కరెంట్ అఫైర్స్ మీద మీకు ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, తెలుగులో ఇంగ్లీష్లో. సో స్టూడెంట్ అనే వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రూపంలో ఉన్నదాన్ని ప్రిపేర్ అయిన తర్వాత సో ఎక్కువ టైం కూడా తీసుకోదు మీకు. అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది మనం చూసుకున్నాం అనుకోండి, ఒక 10 or 15 ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి ఏరియాస్ 10 to 15 ఏరియాస్ లేదా 4 to 5 లేదా 6 to 8 ఎన్ని ఏరియాస్ అయితే ఉన్నాయో ఆ ఏరియాస్లో మీకు కంపల్సరీ ఇంపార్టెంట్ అనేదే కాకుండా ప్రతి ఏరియాని కవర్ చేస్తూ పీడిఎఫ్ రూపంలో మీకు వస్తుంది మన ఇన్స్టిట్యూట్ నుండి. సో మీరు దాన్ని ప్రిపేర్ కండి. డేలో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు దాని మీద పెట్టుకున్నట్లయితే ఆ రోజు కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఒక రివిజన్ అయిపోతుంది. మళ్ళీ మేము ఇచ్చిన పీడిఎఫ్ రూపంలో ఉన్నటువంటి మ్యాటర్లో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతుందో తెలవడానికి మీకు మళ్ళీ ప్రతి మంత్ చివరిలో మీకు మే మంత్ చివరిలో సో కరెంట్ అఫైర్స్ అనేది దాని మీద మీకు మే మంత్ మీద మొత్తం కూడా మీకు ఒక మార్క్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివలన మీకు ఏమవుతుందంటే డైలీ కరెంట్ అఫైర్స్ మ్యాటర్ రివిజన్ చేసుకుంటారు. అండ్ తర్వాత మంత్ ఎండింగ్లో ఆ మ్యాటర్ మీద మీకు క్వశ్చన్ పేపర్తో పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ అనేది 100% కవర్ అవుతుంది. దానితో పాటు మీకు ఆఫ్లైన్లో కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ రన్ చేస్తాం కాబట్టి సో ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే కరెంట్ అఫైర్స్లో నుంచి ఒక బిట్ కూడా పోయే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో సో స్టూడెంట్స్కి యూజ్ ఉంటుందన్న ఉద్దేశంతో సో పీడిఎఫ్స్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లలో సెండ్ చేస్తున్నాము. సో ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఎక్కువగా రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.